సినిమాలు నిలబడాలంటే సక్సెస్ సాధించాల్సిందే. వరుసగా ఫ్లాపులు ఎదురవుతుంటే ప్రేక్షకులైనా నిర్మాతలైనా కొంతకాలమే భరిస్తారు. స్టార్ హీరోలకు సైతం వరుసగా ఫ్లాపులు ఎదురవుతుంటే ఇబ్బంది తప్పదు. మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు. రవితేజతో పాటు నితిన్, గోపిచంద్ లాంటి హీరోలు కూడా వరుస ఫ్లాపుల్లో పోటీ పడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధమాకా తర్వాత రవితేజకు ఒక్క హిట్ కూడా లేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో పాటు రీసెంట్గా విడుదలైన మాస్ జాతర కూడా ఫ్లాప్ అయింది. ధమాకాకి ముందు కిలాడి, రామారావు, ఆన్ డ్యూటీ లాంటి ఫ్లాపులు ఎదురయ్యాయి. ఈ సినిమాలన్నింటి నష్టం 70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నితిన్కి అప్పుడెప్పుడో 2020లో కరోనా ప్రారంభానికి ముందు భీష్మ అనే హిట్ పడింది. ఆ తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్హుడ్, తమ్ముడు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. వరుస ఫ్లాపుల వల్ల చేతిలో ఉన్న ఎల్లమ్మ చిత్రం కూడా పోయింది. ఇటీవల నితిన్ వరుస ఫ్లాపుల వల్ల నిర్మాతలకు ఏకంగా 80 కోట్ల వరకు లాస్ వచ్చిందనే టాక్ నడుస్తుంది. రవితేజ, నితిన్ సినిమాల నష్టమే 150 కోట్ల వరకు ఉందట. హీరో గోపిచంద్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 10 ఏళ్లలో గోపిచంద్కి ఒక్క హిట్ కూడా లేదు. 2015లో సౌఖ్యం చిత్రంలో గోపిచంద్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత గౌతమ్ నంద, గతేడాది వచ్చిన విశ్వం వరకు అన్ని ఫ్లాపులే. ఇకపై గోపిచంద్ తన పరాజయాలకు అడ్డుకట్ట వేయకపోతే ఫేడౌట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. అఖిల్ నుంచి ఏజెంట్ వరకు అన్ని ఫ్లాపులే ఎదురయ్యాయి. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల అఖిల్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు కూడా. పెళ్లి తర్వాత అయినా అఖిల్కి కలిసి వస్తుందేమో చూడాలి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కి గద్దెలకొండ గణేష్ తర్వాత సరైన హిట్ లేదు. ఎఫ్టీ మాత్రం పర్వాలేదనిపించింది. కానీ గని, గాంధీవదారి, అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. ఒకప్పుడు శర్వానంద్ నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శర్వానంద్ మీడియం బడ్జెట్లో వైవిధ్యమైన కథలు ఎంచుకునే హీరో అయినప్పటికీ శర్వానంద్కి సరైన సక్సెస్ దక్కడం లేదు. త్వరలో శర్వానంద్ నుంచి బైకర్ అనే మూవీ కూడా రాబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.